అంతే ఉండదు తర్వాత మేడం గొప్ప అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆమెను దర్శించుకొని ఏదైనా ఒక కార్యక్రమానికి ముందు అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఏదైతే ఉన్నారో వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. నేను ఇవాళ అనకాపల్లి బయలుదేరుతున్నాను. 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. రేపు ఎల్లుండి ఏజెంట్లకు ఏదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రైనింగ్ దీనికోసం అక్కడే ఉండి అందరితో కలిసి 4వ తారీఖు కౌంటింగ్ వెళ్ళడం జరుగుతుంది. దాని ముందు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి దేశవ్యాప్తంగా మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు. నేను చెప్తున్నా ఒకటే, జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు కదా, వై నాట్ 175 అని. జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఫిగర్ ఒకటన్నా ఇటుపక్క ఫిగర్ ఒకటన్నా కట్టడం వైఎస్ఆర్ పార్టీకి గ్యారెంటీ చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కూటమి ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు భారతదేశంలోనూ 2 చోట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సార్ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? నేను చెప్పా కదా, 175లో కూటమికి ప్రభుత్వం మెజారిటీ సీట్లు వస్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏమాత్రం డోకా మంచి సీట్లు వస్తాయి. ఇది ఒక తుఫానా అనాలనా లేదంటే కన్నా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ప్రజల వ్యతిరేకత మనకు బాగా పోలింగ్లో కనపడింది.